హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం పకోడా పులుసు ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. ఈ పకోడా అనేది నేను బయట కొనుక్కొచ్చిన పకోడా. ఇక నేను కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకొని బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అలాగే 3 మీడియం సైజు ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకున్నప్పుడు మనకు చూడడానికి కానీ టేస్టీగా కానీ చాలా బాగుంటుంది. ఈ ఆనియన్ ఫ్రై అయ్యే వరకు మనం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా పులుపు అనేది మనకు ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది. ఇది పులుసు కాబట్టి ఇందులో చింతపండు రసం వాడతాము. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు పొడి, అలాగే మనకు పకోడాలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి తగినంత ఉప్పు మాత్రమే వేసుకోవాలి. ఫస్ట్ అయితే తక్కువ వేసుకోండి, చివరిలో సరిపోనప్పుడు మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చింతపండు రసం వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని అందులో నేనైతే ఎక్కువ వాటర్ పోసుకున్నాను. ఈ పకోడా అనేది వాటర్ని ఎక్కువగా పీల్చేసుకుంటుంది, దానివల్ల ఎక్కువ వాటర్ వేసుకున్నాను. ఒక 2 కప్పుల వాటరు, ఇందులో 3 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు నీళ్లు సరిపోవు అనిపిస్తుంది, అందువలన ఇంకొక కప్పు కూడా వేసుకుంటున్నాను. మొత్తం 3 కానీ 4 కానీ కప్పులు వేసుకోవాలి. నేను ఇక్కడ 150 గ్రాముల పకోడా తీసుకుంటున్నాను. ఈ నీళ్ళంతా బాగా ఉడికేటప్పుడు మనకు టమాటో ఆనియన్ కూడా ఉడికిపోయింది అనిపించినప్పుడు ఇందులో 150 గ్రాముల పకోడాని మనం చేత్తో క్రష్ చేసుకొని ఇలా పొడి పొడి చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేకపోతే తెచ్చిన పకోడాని అలాగే అయినా వేసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్నప్పుడు మనకు చూసేదానికి బాగుంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్నవిగా ముక్కలు చేశాను. మీరు కావాలంటే పెద్దవి అలాగే వేసేసుకోవచ్చు. ఇది బయట కొనుక్కొచ్చింది. దీన్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది ఇలా మరుగుతున్నప్పుడు మనం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మనకు పకోడా పులుసు అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఒక 5 to 10 మినిట్స్లో ఈ వంటను చేసేసుకోవచ్చు. మనకు 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకున్నప్పుడు ఇలా పకోడా అంతా మనకు పులుసుని పకోడా లాగేసుకుంటుంది ఆ వాటర్ అంతాను. ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నట్లయితే ఇది రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇది మనం రైస్ తోటి కొంచెం నెయ్యి వేసుకొని కానీ, లేకపోతే నెయ్యి లేకుండా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి అందరూ ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.